కన్నప్ప రెండో రోజు కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్ తో ముందుకెళ్తుంది. అనవసరంగా ఒక సినిమాను ఎట్లా పబ్లిసిటీ చేసుకొని ప్రజల్లోకి ఎలా తీసుకోవాలి అనేది మంచు ఫ్యామిలీకి తెలియనట్టుంది. ఈరోజు మార్నింగ్ ఇండస్ట్రీ రికార్డ్ అని పోస్టర్ ఎందుకు అవసరమా? ఇది ఎంత ట్రోల్ అవుతుంది, ఎంత నెగిటివ్ అవుతుంది. అదే ట్రైలర్ వచ్చిన తర్వాత నెగిటివ్ అనేది చాలా తగ్గింది. మళ్ళీ మంచి పాజిటివ్గా వెళ్తున్నదా అని వాళ్ళంతలకు వాళ్ళే నెగిటివ్ చేసుకునేటట్టు మంచు ఫ్యామిలీ అయితే అనిపించింది. ఇండస్ట్రీ రికార్డ్ ఎందుకు, సినిమా హిట్ కావాలని కోరుకోవాలా. పోస్టర్ వచ్చిన తర్వాత మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో దుమ్ము లేచిపోతూనే ఉంది. ఇండస్ట్రీ రికార్డు గతంలో గేమ్ చేంజర్ రికార్డు కూడా బద్దలు కొట్టింది అనే విధంగా ఎందుకు ఇంత ట్రోలు? అరే ఇంత భక్తి సినిమా మంచు ఫ్యామిలీ రాక రాక ఒక హిట్ పడ్డది మంచు ఫ్యామిలీకి. దాన్ని మెల్లగా ఒక స్టార్ హీరోని తెచ్చుకొని ప్రవాసం తెచ్చుకొని ప్రమోషన్ చేసుకొని సినిమాలో మంచి ప్రెస్ మీట్ పెట్టుకొని ప్రభాస్ను ఇంకో స్టార్ హీరోను తెచ్చుకొని మంచి పబ్లిసిటీ చేసుకొని ఈ వీకెండ్ లోపు మంచి కలెక్షన్ వచ్చేటట్టు అలా ప్లాన్ చేసుకోవాలి. అరే రికార్డులు కొట్టింది ఇది కొట్టింది అంటే అవసరమా మంచు ఫ్యామిలీకి రికార్డులు? ఒకప్పుడు రికార్డులు చూడలేదా మోహన్ బాబు పెదరాయుడు తోటి? ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఇది? చాలా ఘోరమైన ట్రోల్స్ అయితే వస్తున్నాయి. సినిమా రెండో రోజు కూడా థియేటర్లు అయితే ఫస్ట్ హాఫ్ ట్రోల్ చేసిరు, థియేటర్లోనే ట్రోలింగ్ నడుస్తుంది. 100 మంది కాదు షేర్ ఖాన్ అని మగధీరలు అంటే ఇళ్ళల్లో 1000 మంది రాని అనే డైలాగ్ కూడా మస్తు ట్రోల్ జరుగుతుంది. కానీ ఆ ట్రోల్ అన్ని మర్చిపోయేటట్టు సెకండ్ హాఫ్ ఉంది. అంత మంచిగా సెకండ్ హాఫ్ ఉన్నప్పుడు ఫస్ట్ హాఫ్ దెబ్బ కొట్టినా సెకండ్ హాఫ్ నిలబెట్టినప్పుడు అరే జాగ్రత్తగా ఆ టాక్ను కాపాడుకోవాలి కదా. మూవీ టీము హీరో కాపాడుకోవాలి కదా, వాళ్ళే ప్రొడ్యూసర్ కదా. అరే ఇంత పెద్ద ప్రభాస్ రూపాయి తీసుకోకుండా నటించండు, అసలు మోహన్ లాల్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించండు. అవన్నీ మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా మనకు బెనిఫిట్ అయ్యేటట్టు చేసుకోవాలని మూవీ టీం ఆలోచించలేదేమో. అప్పుడే మంచు విష్ణు అయితే నేను 6 కొట్టినా ఇండస్ట్రీ రికార్డు అని అంత ట్రోలింగ్ నడుస్తుందబ్బా. సినిమా మాత్రం క్లైమాక్స్లో నిలబెట్టింది, అందరినీ నిలబెట్టింది. వాళ్ళు ఇలా చేస్తే మళ్ళీ సినిమా 2 వారాలు కూడా నడుస్తుందో నడదు అది కూడా డౌటే. థియేటర్లో మాత్రం లేడీస్ మాత్రం మంచిగా కనెక్ట్ అయ్యారు, భక్తి భావంతో కనెక్ట్ అయ్యారు. దాని ప్రచారం చేసుకోవాలి. లేకపోతే ఇది కూడా మరో జిన్నా మరో సన్నాపిండి అయిపోతుంది వీళ్ళు ఇలాగే చేసుకుంటే మాత్రం 100%. మళ్ళీ జిన్నా కాకుండా చూసుకునే మంచి ఫ్యామిలీ. థ్యాంక్ యూ.